అన్ని నా మీదకి తోసేక్ నాని. ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? ఏమవుతుంది? కలిసే కదా వచ్చాం, ఇద్దరం కలిసే కదా డెసిషన్ తీసుకున్నాం. అసలు మన ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతుంది అంటావా? నాకేం తెలుసు, జరగాల్సింది జరుగుతుంది. నీ ఇష్టం నాని, నాకేం సంబంధం లేదు. నీకు నచ్చింది చేసుకో. Hey guys, welcome back to our channel నాని పింకీ ఆఫీషియల్. మీరు మా పాత వీడియోస్ చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, చాలా రోజుల నుంచి ఒక ఇష్యూని ఫేస్ చేస్తున్నాం అనమాట. అది చిన్న ఇష్యూ కూడా కాదు, దానివల్ల చాలా సఫర్ అవుతున్నాం. అండ్ ఆల్సో వీడియోస్ కూడా కొన్ని అందుకే అప్లోడ్ చేయట్లేదు. అసలు ఆ ఇష్యూ ఏంటి, ఎందుకు, దేనివల్ల జరుగుతోంది, అండ్ ఆల్సో దానికి సొల్యూషన్ ఏంటి అనేది తెలుసుకోవడానికి మేము వైజాగ్ నుంచి చాలా దూరం వచ్చాం. అసలు ఎక్కడికి వచ్చాం, అసలు ఏంటి ఆ ప్రాబ్లం అంతా తెలియాలంటే మీరు వీడియోని లాస్ట్ వరకు చూడాలి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఆల్సో నేను ఈ వీడియోలో మీకు ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. అండ్ ఆల్సో మేమిద్దరం కూడా చాలా ఇష్యూస్ని కలిసి ఫేస్ చేస్తున్నాము. అవన్నీ కొంచెం గెట్ రీడ్ అయిన తర్వాత మంచిగా ఏంటి అనేది అప్డేట్ ఇద్దామని మేము ఇన్ని రోజులు వెయిట్ చేసామన్నమాట. నేను కొన్ని రోజుల వరకు ఆలోచిస్తున్నాను, అది రియల్గా అవుతుందా లేకపోతే ఫేక్ ఏమైనా జరుగుతుందా ఏంటి అని. ఇంకా ఇంట్లో కూర్చుని ఆలోచిస్తే మనకి ఏం అనిపించదు, ఏంటి నిజమనే తెలియదు. సో నిజం తెలుసుకోవడానికి వైజాగ్ నుంచి చాలా కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మేము ఒక విలేజ్కి వచ్చామన్నమాట. సో బేసిక్గా నానికి తెలియదు ఈ ప్రాసెస్ ఏంటి అనేది. అండ్ ఆల్సో నేను ఈ ఇష్యూ అయితే మ్యాక్సిమం అమ్మాయిల కన్నా అబ్బాయిలకి చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. దానివల్ల చాలామందికి కొన్ని లైఫ్స్ కూడా స్పాయిల్ అయిపోతున్నాయి అనవసరంగా. సో నేను ఈ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా మాత్రం మనం ఫాలో అయితే ఖచ్చితంగా చాలా చేంజెస్ని చూస్తాం. సో నానికైతే ఎలాంటి ఐడియా లేదు. నానితో నేను చాలా పెద్ద గొడవ పడే ఇక్కడికి తీసుకొచ్చాను. అంత అవసరం, ఆ ఇష్యూ ఏదో ఇక్కడే ఉండి సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది కదా, అంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత కూడా సాల్వ్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి అని చాలా చెప్తున్నాడు అనమాట. సో ఇంకా ఇదంతా క్వశ్చన్ మార్క్లో పెట్టకుండా నాని కూడా వెయిట్ చేస్తున్నాడు కార్లో. మనం వెళ్ళిపోయి అసలు ఏం జరుగుతుంది, రియలా ఫేకా, దానివల్ల మనకి సొల్యూషన్ దొరుకుతుందా దొరకట్లేదా అనేది చూసేద్దాం. మీకైతే మేము చెప్పలేదు కదా అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇందాకల నుంచి గొడవ పడుతున్నారు, అసలు ఏమైంది అని చెప్పి. ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు ఈ రోజుల్లో అండ్ మనం ఉన్న ప్రొఫెషనల్ అది ఏదైనా సరే స్ట్రెస్ అనేది చాలా కామన్ అయిపోతుంది. ఏజ్తో సంబంధం లేకుండానే చాలామందికి స్ట్రెస్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నమాట. మాకు అయితే రీసెంట్గా చాలా రోజుల నుంచి ఇద్దరికి హెయిర్ ఫాల్ అనేది చాలా అయిపోతుంది. అది మాకున్న స్ట్రెస్ వల్లనో లేకపోతే ప్రాపర్ ఫుడ్ డైట్ లేకపోవడం వల్లనో ఏమో తెలీదు. నానికైతే ఇంకా బాల్డ్నెస్ అనేది స్టార్ట్ అవబోతుంది అనమాట. నార్మల్ గా కాదు, హెయిర్ అంతా మొత్తం హెయిర్ ఫాల్ అయిపోయి మొత్తం అసలు ఎంత మెయింటైన్ చేసినా సరే హెయిర్ మాత్రం నార్మల్ గా ఉండట్లేదు అనమాట. పింకీ గురించి చెప్పక్కర్లేదు, చాలా డేస్ నుంచి తిను హెయిర్ అలా పెంచుతుంది, అయినా పెరగట్లేదు హెయిర్. చూసారా అసలు రిజల్ట్ అంటే ఏం రావట్లేదు అనమాట. అండ్ ఆల్సో ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ అమ్మాయిలందరూ కూడా కెరటిన్ ట్రీట్మెంట్స్, స్ట్రైట్నింగ్, బొటెక్స్, ఇంకా ఇలాంటి కెమికలైజ్డ్ ట్రీట్మెంట్స్ అన్నీ చాలా చేయించుకోవడంతో హెయిర్ అనేది కంప్లీట్ డ్యామేజ్ అయిపోతుంది. మనకి లుక్ అయితే ఉంటుంది కానీ లోపల హెయిర్కి స్ట్రెంగ్త్ ఉండదు, లోపల హెయిర్కి ఒక మంచి గ్రోత్ ఉండదు, ఎలాంటి ప్రోటీన్ కూడా ఉండదు. అంటే స్ట్రైట్నింగ్ చేసుకుంటే ఏదో హెయిర్ స్ట్రైట్గా ఉంటుంది, అందంగా ఉంటుంది అనుకుంటారు, కాకపోతే హెయిర్ అసలు స్ట్రాంగ్గా ఉండదు, హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉండదు అనమాట. సో ఇదంతటికి ఒక సొల్యూషన్ కావాలి. ఇలానే ఉంటే మనకు 30 yearsకే ముసలోళ్ళం అయిపోతాం అనమాట. సో ఇదంతా కరెక్ట్ కాదు. సో కరెక్ట్గా దీనికి ఏంటి సొల్యూషన్ ఏంటి, మన హెయిర్ స్ట్రాంగ్ ఎలా అవుతుంది? సో మాకున్న ప్రాబ్లమే మీ అందరికీ కూడా ఉంటుంది, ఎందుకంటే ఈ జనరేషన్లో మనం ఎవరం ప్రాపర్ కేర్ కూడా తీసుకోవట్లేదు కాబట్టి ఈ ప్రాబ్లం అనేది అందరికీ ఉంటుంది. సో మాలాగే మీరు కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తే మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ కదా, మాకు సొల్యూషన్ దొరికితే సరిపోదు, మీకు కూడా సొల్యూషన్ దొరకాలి కదా, విత్ ప్రూఫ్ ఉండాలి కదా. విత్ ప్రూఫ్ A to Z మనం ప్రూవ్ చేద్దాం. నేను ఫిక్స్ అయిపోయా, ఇంట్లో కూర్చుంటే లాభం లేదు, వెంటనే మనం లొకేషన్కి వెళ్ళిపోవాలి అని. ఆ లొకేషన్ ఎక్కడో తెలుసు అనమాట. ఇక్కడ ఆదివాసులు 1958 నుంచి ఆయిల్ని చేయడం అనేది స్టార్ట్ చేశారనమాట. సో వాళ్ళు ఈ ఆయిల్ని ఎంత నేచురల్గా చేస్తున్నారు, అసలు ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి మనమైతే మాత్రం పక్షిరాజపురం అయితే మాత్రం వచ్చేసాం. Thank you.
వాట్ ఏ గ్రాండ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనం మాత్రం డైరెక్ట్ గా ప్లేస్ కి రావడానికి కారణం మన బ్రో అందరూ దగ్గర తీసుకుని వచ్చారు. సో మనం మొత్తం చూద్దాం ఏంటంటే. సో అసలు నాకు ఒక డౌట్ వచ్చింది, ఈ వనమూలికలన్నీ ఎక్కడ దొరుకుతాయి మీకు? వనమూలికి ఎక్కడ దొరుకుతాయి రండి మేడం, మీకే చూపిస్తాం. మీతో పాటు వచ్చి ఫాలో అయిపోతాం. చూడండి పెద్దకాడు వర్షం టైంలో వనమూలిక దొరుకుతుంది. పెద్దకాడు 50 కిలోమీటర్ అరౌండింగ్ ఓన్లీ కాడు. బస్సు బుట్ట పట్టుకుని వనమూలికలు తీసుకోవడానికి అడవిలోకి వచ్చేసామన్నమాట. ఫస్ట్ అయితే మనం ఏం తీసుకోబోతున్నాం? ఇది వనమూలికలో ఏమేం దొరుకుతాయి అది. ఓకే ఇది చూడండి. ఓకే ఇదంటే బ్రింగ్రాజ్. బ్రింగ్రాజ్ ఓకే. మా జాతిలో ఇది కొడగినెల చెప్తారు. కొడగినెల. ఓకే. ఇదంటే హెయిర్స్ కి అది స్ట్రాంగ్ అవుతాయి కానీ బాడీ హీట్ ఉంటాయి కదా, బాడీ హీట్ తగ్గి హెయిర్ కి గ్రోత్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇది నీలాంబరి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వనమూలికలో నీలాంబరి పేరు వినేశారు కదా, ఇదే నీలాంబరి ఒరిజినల్ నీలాంబరి. ఆదివాసీలో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఇదే నీలాంబరి. వనమూలిక ఈ అడవిలో అన్ని వనమూలికలు కూడా దొరుకుతున్నాయి. అలోవెరా ఇది అందరికి తెలిసిందే. ఇది నార్మల్ గా అలోవెరా, అది హెయిర్ కి షైన్ చేస్తాయి. సాఫ్ట్ అవుతాయి. ఇది అంటే ఇది కూడా ఇది ఏం చెప్తారంటే బ్రహ్మి అంట. ఇది అంటే పదోరికి జడ్ చెప్తారు. మా వాటిలో పదోరి జడ్ చెప్తారు. సో ఈ వనమూలికలు అన్నిటినీ కూడా వీళ్ళు సీజన్ లో ఎండబెట్టుకుని తర్వాత సీజన్ అంతా వీళ్ళు స్టోర్ చేసి అమ్ముతూ ఉంటారనమాట. అంటే మనకి బేసిక్ గా సమ్మర్ లో కొన్ని దొరుకుతాయి కదా, ఇంక ఇప్పుడు రైనీ సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి అన్ని ఫ్రెష్ లీవ్స్. ఈ వనమూలికలు అన్నీ కూడా చూసారా, అడవి మొత్తం తిరిగితే ఒక్కొక్క దగ్గర ఉంది. అన్నిటినీ తెచ్చుకొని మనం బాస్కెట్లో వేసేసుకుని ఇప్పుడు వీటితోనే మనం ఆయిల్ అయితే కూడా ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఆయిల్ ప్రిపేర్ చేయడానికి నేను రెడీ, మరి మీరు రెడీనా? ఇవన్నిటిని కలిపి మనం ఆయిల్లో వేసి మూలికలతో పాటు మనం చేస్తాం. ఓకే చలో మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి వెళ్ళిపోదాం. మా ఆడియన్స్ అందరికి చాలా డౌట్ ఉంది, మన ఆయిల్ని ఎలా రెడీ చేస్తారు, అసలు ఎలా యూజ్ అవుతుంది ఏంటనేది. మీరు మంచిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మా ఆడియన్స్ అందరికి యూజ్ అవుతుంది. అవును, ఇది అంటే ఆదివాసి వనమూలికి నూనె. ఇది వాడితే జుట్టు బాగా ఎదుగుతాయి, రాళ్ళన జుట్టు నిలబడతాయి. లేడీస్ జెంట్స్కి హెయిర్ ప్రాబ్లం ఉంది కదా, దానికి యూజ్ చేస్తే మంచి రిజల్ట్ వస్తాయి. ఇలానే న్యాచురల్ వనమూలికి వేసి మేము ఇంట్లో తయారు చేస్తే మన విలేజ్లోనే తయారైపోతాయి ఆయిల్ అంతా. అవును, అసలు మీ హెయిర్స్ చాలా బాగున్నాయి. నాకు కోరిక అది అంత పెద్ద జుత్తు, అది మాత్రం నెరవేరితే ఇంకా రియల్. చూడండి ఒకసారి, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా వాడండి. ఇలానే జుట్టు లావుగా మందగా దట్టగా పొడగ్గా వస్తాయి. సో చూసారు కదా, నా అంత హెయిర్, నాకు ఇంకా చాలా పెద్ద హెయిర్ ఉంది. నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశాను, ఒక 3 వీక్స్ అవుతుంది. బాగానే పెరుగుతుంది జుట్టు, కొంచెం ఇంత పెరుగుతుంది. చూద్దాం, ఇంకా మీ అంత జుట్టు అయితే ఇంకా బాగా. మేడం ఇది అంటే మీరు పర్మనెంట్ యూజ్ చేయ అవసరం లేదు. లేడీస్ కి అయితే 6 మంత్స్ కంపల్సరీ వాడాలా, జెంట్స్ కి అయితే 3 మంత్స్. ఇది మేము లేడీస్ జెంట్స్ వాడి ఏది ఫ్యాషన్ కాదు. ఇలా మా జుట్టు అంటే మా విలేజ్ లో మా ఆదివాసీలో జుట్టుకి చాలా ఇష్టం చేస్తారు. పక్క రిజల్ట్ ఉంటాయి. ఒక వారం రెగ్యులర్ వాడితే మీకు రిజల్ట్ ఏమి, ఇది ఆయిల్ లో రిజల్ట్ ఉందో లేదా మీకే అర్థం అయిపోతుంది. ఇది లేడీస్ జెంట్స్, ఇది పర్మనెంట్ జుట్టు కాదు. ఒక 6 మంత్ రెగ్యులర్ గా 2 బాటిల్స్ ఇలాంటి ఆయిల్ మీకు చూడండి. 6 మంత్ 2 బాటిల్స్ ఇలా ఆయిల్ మీరు వాడితే ఇలానే జుట్టు వస్తాయి. జుట్టు గ్రోగా ఉంటాయి, డట్టగా ఉంటాయి, డ్యామేజ్ ఉండదు. మళ్ళీ జెంట్స్ కి ఎక్కడి నుంచి జుట్టు ఊడిపోయి బట్టతల మళ్ళీ చూడండి, ఉన్న జుట్టు ఊడిపోయింది అనుకోండి, దానికి డెఫినెట్లీగా రికవర్ అవుతాయి, కొత్త జుట్టు వస్తాయి. ఉన్న జుట్టు ఊడిపోయిందా, అది డెఫినెట్లీగా వస్తాయి. ఫస్ట్ నుంచి జుట్టు తెక్క ఉంది, పల్స్ ఉంది, దానికి ఏం చేయడానికి అవ్వదు. ఉన్న హెయిర్స్ గ్రోత్ గా ఉంది, ఏదో టెన్షన్ నుంచి జుట్టు ఊడిపోయింది, తక్కువ అయింది, ఇది వాడండి, మంచి రిజల్ట్ వస్తాయి. నాకు ఇంకొక డౌట్ ఉంది. యాక్చువల్లీ నేను ఒక లింక్ ద్వారా నేను కొనుక్కున్నాను. వాళ్ళు నాకు 499కే 1+1 ఏదేదో చెప్పారు, కానీ నాకు అసలు రిజల్ట్ లేదు. మన ఆదివాసి ఆయిల్ వచ్చేసి మీకు 499, 399, 100 ml, 60 ml అలా దొరకదు. వాడాలంటే కోర్స్ కంపల్సరీ వాడాలా. అదే 500 ml అండ్ 6 మంత్ కోర్స్ 1 లీటర్ ఆయిల్. మీరు అలా వాడితే ఆఫ్టర్ మళ్ళీ తీసుకోవాలా, మీరు రాసుకోవాలా, మీకు అవసరం ఉండదు. ఎవరికైనా అవసరం ఉండదు. మళ్ళీ ప్రతి నెలకి జుట్టు ఎదుగుతాయి, జుట్టుకి ఏ సమస్య ఉండదు.
సో గైస్ చూసారు కదా, రియల్ కి ఫేక్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఫేక్ వచ్చేసి మనకి ఇలా 499 అని 1+1 అని ఆఫర్స్ ఉంటాయి. ఏదైనా సరే 6 months కోర్స్ తీసుకోవాలి, 500 ml బాటిల్ తీసుకోవాలి, అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. రియల్ కి ఫేక్ కి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాళ్ళ నెంబర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. నేను నెంబర్స్ అన్ని డిస్ప్లే మీద డిస్ప్లే చేస్తాను. మీకు ఏమున్నా సరే వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు హెయిర్ అది కూడా చెక్ చేస్తారు. చెక్ చేసి మీకు ఎంత కోర్స్ పడుతుంది, ఎన్ని బాటిల్స్ పడతాయి అనేది కూడా వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. మీరు చెప్పాలా ఇది 499. అది మా సిస్టర్, చిన్న సిస్టర్, అది వారిదే ఫోటో. అది ఆవిడ శిల్పిక జరఖర్కి. సో చూసారు కదా, ఆదివాసీలోనే రియల్ అండ్ ఫేక్ కూడా ఉన్నాయన్నమాట. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆదివాసీ రియల్ ఎప్పుడు కూడా నీలాంబరి హెయిర్ ఆయిల్ హక్కి పిక్కి కమ్యూనిటీ అన్నమాట. దీన్ని ఫేక్ గా సృష్టించారు. అదే ఆదివాసీ నీలగిరి హెయిర్ ఆయిల్ అంట. వీళ్ళలో ఉన్న షార్ట్ ఫామ్ ని తీసుకున్నారు. వాళ్ళు అసలు నీలాంబరి ఆయిల్ అసలు ఇంత చిన్న బాటిల్స్ రావన్నమాట. వచ్చిందంటే ఇది ఫేక్ అని అర్థం. చాలా మంది ఇలా ఫేక్ అమ్మేస్తున్నారు. 499 కి buy one get one చాలా ఫేక్ అవుతుంది అనమాట, ఫ్రాడ్ అవుతుంది. మోసపోకండి, దీనివల్ల రిజల్ట్ ఏమి ఉండదు. సో ఒరిజినల్ ఆదివాసీ నీలాంబరి ఆయిల్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి 6 months రిజల్ట్ అయితే మాత్రం పక్కా ఉంటుంది. అది కూడా 500 ml బాటిల్ మాత్రమే మనం తీసుకోవాలి. మేడం ఇది అంటే న్యాచురల్ వనమూలికి, దీంట్లో ఆవుల వేస్తాము, మళ్ళీ బ్రహ్మి, భృంగరాజ్, జటమాన్సి, అలా 108 వనమూలికి. 108 వనమూలికలు అంట గాయస్, చూసారా? అందుకే వాళ్ళ జుత్తులు ఇంత లాంగ్ ఉన్నాయి, ఇంత స్ట్రాంగ్ ఉన్నాయి. మనం వాడే హెయిర్ ఆయిల్స్ అన్ని కూడా అంతే, జుజుబీలే అవన్నీ. అది 100 వనమూలికి వేసి మేము తయారు చేస్తాము శుద్ధ కొబ్బరి నూనెలో. అది చేస్తే లేడీస్ కి అదే 6 months కంపల్సరీ. ఇది వీడియో ఏమిటి అంటే అసలు డూప్లికేట్. చూడండి, ఇది మా అమ్మాయి ఇక్కడ ఉంది. ఆ అమ్మాయి ఫోటోని వేసి 499, 399 లో ప్రోడక్ట్ అమ్మేస్తున్నారు. కానీ ఎవరైనా మాకు కాల్ చేస్తే మాకు అడుగుతారు, మీ దగ్గరనే తీసుకున్నాము, మీదే ఆయిల్, మీరే ఫ్రాడ్ చేస్తున్నారు, కానీ అది మాది కాదు. అమ్మాయి కూడా ఇక్కడ ఉంది. మీకు అర్థమైందా ఏంటంటే ప్రాబ్లం అనేది? ఇక్కడ ఫేక్ బాటిల్ మీద వీళ్ళు ఫోటో వేసేసి సేమ్ అమ్మేస్తున్నారు అనమాట. రిజల్ట్ రాకపోతే ఏంటండి మీ ఆయిల్ వాడుతున్నాం, రిజల్ట్ రావట్లేదు అని కంప్లైంట్స్ వస్తున్నాయి అనమాట. సో ఏంటి అంటే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, మన ఫేస్ ని వాడుకుని వేరే ప్రొడక్ట్స్ తో వాళ్ళు అమ్ముకుంటున్నారు. ప్రాఫిట్ అనేది వాళ్ళు తీసుకుంటున్నారు. ఏదైతే రిజల్ట్ లేకుండా ఉన్నదో అది మన అకౌంట్ లో కామెంట్స్ పెడుతున్నారు, మీ ప్రొడక్ట్ వాడుతున్నామని. అందుకే గైస్, మనం చేసే ప్రతి పనికి ప్రతిదీ కూడా రియల్ అండ్ ఫేక్ ఉంటాయి. ఈ నీలగిరి అనేది మొత్తం ఫేక్ అన్నమాట. మన ఆదివాసీ హెయిర్ ఆయిల్ నీలాంబరి మాత్రం, అది కూడా హక్కి పిక్కి కమ్యూనిటీ అయితేనే మనకి రియల్. సే బాయ్ టు ద ఫేక్ నీలగిరి హెయిర్ ఆయిల్, ఆదివాసీ నీలాంబరి హెయిర్ ఆయిల్. సో మనం ఆయిల్ మేకింగ్ ప్రాసెస్ చూద్దామా ఒకసారి? ఓకే రండి. సో ఈ ఆయిల్ లో అసలు మనం ఏ వనమూలికలు వేస్తాం? మేము దీంట్లో అన్ని న్యాచురల్ వనమూలికి వేస్తాము, మీరే వేసేయండి. ఇది షికేకాయ. ఇది షికేకాయ. ఓకే, ఇలా వేసేయచ్చా? ఆగండి, వేసేయండి. ఓకే, అన్ని వేసి. ఓ మై గాడ్, ఓకే. అందుకే అప్పుడప్పుడు వంటలు కూడా చేయాలి. నూనె వేస్తుంటే అది పైకి వచ్చేస్తుంది. నాకు ముందే మంట అంటే చాలా భయం, అందుకే. చాలా ఓకే. ఇది చూడండి, ఇది ఏల్మురి బెల్మురి. ఏల్మురి బెల్మురి అంటే ఏంటి? ఇది వనమూలికి, అది హెయిర్ ఉంటాయి కదా, డ్యామేజ్ హెయిర్ కి రిపేర్ చేస్తాయి. అచ్చా, ఓకే. ఇలానే వేసాయినా? ఇలా ప్లేట్ అంతా వేసేయచ్చా? భృంగరాజ్ అంటే హెయిర్స్ కి చాలా మంచి రిజల్ట్. ఇది హర్బల్స్ లోనే ఇంపార్టెన్స్, భృంగరాజ్ అండ్ నీలాంబరి. భృంగరాజ్ హెయిర్ ఆయిల్. ఓకే, ఇది సీక్రెట్ పౌడర్ అన్నారు. ఇది చూడండి, ఇది 108 వనమూలికితో తయారు చేసాము. ఇది పౌడర్స్, ఇది సీక్రెట్. అండ్ మా హెయిర్ ఆయిల్స్ డ్రై ఐటమ్ లో పౌడర్ చేస్తాం. ఓకే, సో గైస్, ఈ అన్ని 108 మూలికలు కలిపి చేసిన పౌడరే ఈ సీక్రెట్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అంట. సారీ, ఆదివాసీ హెయిర్ ఆయిల్ సీక్రెట్ పౌడర్ అంట. సో మనం దీన్ని కూడా ఇప్పుడు ఆయిల్లో వేసేస్తున్నాం. యాక్చువల్లీ ఇది ఓన్లీ షూట్ పర్పస్ ఇంత చిన్నది ఉందంట, లేకపోతే చాలా పెద్ద దాంట్లో ఆయిల్ అనేది మేకింగ్ చేస్తారు. కొంచెం వేయాలా, ఎక్కువ వేయాలా? కొంచెమా? దానికే డోయదైన అయిపోయిందా? పార్సల్ చేయం వితౌట్ బాటిల్, అది వితౌట్ ప్యాకింగ్. ఎవరైనా పార్సల్ తీసుకోవడండి. పైన మా అడ్రస్, మీ అడ్రస్ కూడా ఉంటాయి, చూసుకొని ప్రోడక్ట్. గైస్, ప్యాకింగ్ లో కూడా మనకి రియల్ ఫేక్ డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. మన ఒరిజినల్ ఆదివాసీ నీలాంబరి హెయిర్ ఆయిల్ అనేది ఎప్పుడు ఫుల్ ప్యాకింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో మీరు డెలివరీ బాయ్ కూడా చెప్పండి, మన ప్యాకింగ్ లో
సగం చింపేస్తున్నా చిదిగి ఉన్నా ఎలాంటివి ఉన్నా మీరు యాక్సెప్ట్ చేయొద్దు. అండ్ మన ప్యాకింగ్లో కస్టమర్ అడ్రస్ అండ్ ఆదివాసీ వాళ్ళ అడ్రస్ కూడా ఉంటుంది, అప్పుడే అది మనకి రియల్ అని అర్థం అనమాట. సో అసలు ఆయిల్ మొత్తం గురించి నాకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఒకసారి? మేడం ఇది ఆయిల్ అంటే ఈ ఆయిల్ని వాడితే ఫస్ట్ హెయిర్ ఫాల్ స్టాప్ అవుతాయి. ఓకే, హెయిర్ ఫాల్ స్టాప్ అయిన తర్వాత డాండ్రఫ్ పోతాయి, డ్యామేజ్ అన్ని తగ్గుతాయి, మళ్ళీ లేడీస్ కి జుట్టు పెరుగుతాయి. మళ్ళీ జెంట్స్ ఇలా జెంట్స్ కూడా వాడొచ్చు. ఇలా జెంట్స్ కి జుట్టు ఊడిపోయి తెక్క పడిపోతాయి, పల్స్ పడిపోతాయి, దానికి కొత్త వెంట్రుకలు వస్తాయి. ఇది లేడీ జెంట్స్ చిన్న పిల్లల నుంచి పెద్దవారు ఎవరైనా వాడొచ్చు. దీంట్లో ఆయిల్ లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ గానీ రియాక్షన్ గానీ ఉండదు, అందరూ వాడొచ్చు. ఇది హర్బ్స్. ఈ దీంట్లో మీరు కంపల్సరీ ఒకసారి కోర్స్ చేశాను అనుకోండి, ప్రతి నెలకి మీ జుట్టు ఎదుగుతాయి, జుట్టులో ఏ సమస్య కూడా ఉండదు. 6 months లో అయితే నాకు కూడా మీ అంత జుట్టు వస్తే డెఫినెట్లీగా వస్తాయి మేడం, పక్కా మేడం. ఓకే, సో గైస్ చూసారు కదా, ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదన్నమాట. చిన్న పిల్లల నుంచి ఏజ్డ్ పర్సన్స్ వరకు అందరూ యూజ్ చేయొచ్చు. ఈ మధ్య అబ్బాయిలకు కూడా ఇంత జుత్తులు పెంచుకోవాలని అంటుంది. ఇక్కడ చూస్తే ఇతని జుత్తు నాకన్నా పెద్దది ఉంది, నాకన్నా స్ట్రాంగ్ ఉంది. చూడండి అసలు ఎంత లాంగ్ హెయిర్. అసలు మీకు తెలుస్తుందా ఒక అబ్బాయికి ఇంత జుత్తు ఉంది అని చెప్పి? అది కూడా ఇప్పుడు వస్తున్న బియర్డ్ ఆయిల్స్ లేకపోతే వేరే వేరే ఆయిల్స్ అవి రాసి కాదు, ప్యూర్ ఆదివాసి నీలాంబరి హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తూనే వీళ్ళు ఇంత నేచురల్గా జుట్టును పెంచుకున్నారు. అండ్ అమ్మాయిలు చెప్పాను కదా మీకు హెయిర్ ఫాల్ అవుతుంది, డాండ్రఫ్ అవుతుంది, ఏం చేస్తాం? ఆయిల్ పెట్టుకోకుండా ఇంట్లో కూర్చుంటామంటే మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందా? నో. ఇప్పుడే ఆదివాసి హెయిర్ ఆయిల్ ప్రోడక్ట్ని తీసుకోండి. హెయిర్ ఫాల్కి గుడ్ బై చెప్పండి, డాండ్రఫ్కి గుడ్ బై చెప్పండి, అన్ని ప్రాబ్లమ్స్కి గుడ్ బై చెప్పేయండి. సో గైస్ చూసారు కదా వీడియో అంతా, ఎలా అనిపించింది మీకు? మా ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ దొరికిందా లేదా? దొరికింది. నీకు హెయిర్ పెరుగుతుంది, నాకు కూడా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. యా, సో నేనైతే ఆదివాసి నీలాంబరి హెయిర్ ఆయిల్ హక్కీ పిక్కి కమ్యూనిటీ నుంచి 6 months కోర్స్ 2 bottles తీసుకున్నా. బికాజ్ నేను అమ్మాయిని కాబట్టి, నాని అబ్బాయి కాబట్టి 6 months కోర్స్ని 3 months కోర్స్గా 2 bottles తీసుకున్నాడు. మీరు కూడా కావాలనుకుంటున్నారా? లాంగ్ హెయిర్ అనే కోరిక ఎవరికి ఉండదు చెప్పండి? అందులో అమ్మాయిలు జుట్టు లేకపోతే చాలా ఇబ్బందులు. జుట్టును దయచేసి మెయింటైన్ చేసుకోండి. సే నో టు కెరటిన్, స్ట్రైట్నింగ్, బొటెక్స్ ట్రీట్మెంట్స్. యూజ్ ఓన్లీ ఆదివాసి హెయిర్ ఆయిల్. ఆ ఒక్క ఆయిల్ చాలు, మీ జుట్టు ఇంత స్ట్రాంగ్ అయిపోతుంది. నేను చెప్తున్నాను, నన్ను నమ్మండి. సో మీరు కూడా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఆదివాసి వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది. అండ్ ఆల్సో మీ హెయిర్ కండిషన్ చూసి వీడియో కాల్ ద్వారా మీకు ఎలాంటి ఆయిల్ ఆదివాసీలోనే మీకు ఎన్ని మంత్స్ కోర్స్ పడుతుంది, ఎన్ని బాటిల్స్ మీరు యూజ్ చేయాలనేది ప్రతిదీ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ నెంబర్ కూడా మన ఇక్కడ డిస్ప్లే మీద ఉంటుందన్నమాట. ఎవరికైనా సరే కావాలనుకుంటే నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి మీరైతే మాత్రం ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు మేము చెప్తున్న యూట్యూబ్లో ఈ ప్లాట్ఫామ్లో ఉన్న వీడియోసే రియల్ అనమాట. వేరే ఏ ప్లాట్ఫామ్లో ఉన్న వీడియోస్ని కూడా నమ్మద్దు. ఈ వీడియోస్నే మళ్ళీ వాళ్ళు కూడా అప్లోడ్ చేసుకుంటారు. మీకు చెప్పాను కదా, ఫేక్ వచ్చేసి నీలగిరి చిన్న బాటిల్ ఉంటుంది 499, అది ఫేక్, రాంగ్. అది ఎప్పుడు యూజ్ చేయొద్దు. ఒరిజినల్ ఏంటి అంటే మనకి 500 ml బాటిల్లో ఉన్న ఆదివాసి నీలాంబరి హక్కీ పిక్కి కమ్యూనిటీ వల్ల హెయిర్ ఆయిల్ అనమాట. సో మీరందరూ కూడా యూజ్ చేస్తారని అనుకుంటున్నా. ఫైనల్ గా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే don't forget to like, share, comment and subscribe to our channel Nani Pinky Official. See you next vlogs. Bye bye. బాయ్ చెప్పండి అందరూ. ఒకసారి మీ స్టైల్లో ఇలా చేయండి.